ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినం దేవుని యొక్క గొప్ప వాగ్దానము మన ఎదుట నిలిచి ఉన్నది. అది దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరము మనకుండును. అవును, దేవుడు ఎంతైనను దయగలిగిన వాడు కనుకనే తన కృప చేత సర్వలోకమును కూడా ఇప్పటి వరకు సజావుగా జరిగించుచున్నాడు, నడిపించుచున్నాడు. అలాగే సర్వలోక ప్రజలను ఈ రీతిగా ఆయన కృపచేత కాపాడుతూ ఉన్నాడు. అందులోనూ ప్రత్యేకంగా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు మార్గములో నడుచుచున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు తన కృపచేత నడిపిస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే దేవుని నమ్మి నిజముగా క్రీస్తు యేసు నిజమైన దేవుడని మనము విశ్వసించామో, ఆ దినము నుండి ఆయన కృప నిరంతరము తన యొక్క జనుల మీద ఉంటుందని, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిగా మనమందరము ఉండాలని, ఆయన నీడలో నివసించాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డ కూడా ఈ ప్రార్థనలలో ఏకీభవించాలని ప్రభువు నామంలో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీ కృప చేత మీ దయగలిగిన గుణమును మా అందరి పక్షముగా నీవు కురిపిస్తూ, అట్టి దయా రసము చేత మమ్మలను మీలో జీవించుటకు కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, నిరంతరము మీ కృపచేత మమ్మల్ని కనిపెట్టు వాడువై ఉన్నావని నమ్ముచు, మమ్మలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తుకుంటూ మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.